మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మైథాలజీని బాగా ఇష్టపడే వారికి, అలాగే చిన్న పిల్లలకు కూడా బాగా కనెక్ట్ అయ్యేలా ఒక సినిమా అయితే ఈ మధ్య వచ్చిందనమాట. ఈరోజు రిలీజ్ అయింది. అదే మహావతార్ నరసింహ. సో సినిమా అయితే అద్భుతమైన పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చూసిన వాళ్ళందరూ కూడా అద్భుతంగా స్పందిస్తున్నారు. సో దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకోవడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన ఫిల్మ్ రివ్యూవర్ అండ్ క్రిటిక్ కూడా. మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హలో అండి, బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మార్నింగ్ మీరు కూడా సినిమా చూసారు కదా, ఏంటి మీ అంటే వెళ్ళినప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళారు, వచ్చినప్పుడు ఎలా ఉంది? ట్రైలర్ కట్ అయితే బాగుంది. ట్రైలర్ లాగానే సినిమా అంతా ఎక్స్పెక్ట్ చేసాము. సో సినిమాలో డివోషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైరెక్టర్ తీస్తున్నది ఏంటంటే, ఇది 7 పార్ట్స్గా ఈ సినిమా అంటే టోటల్గా అంటే మన ఇండియన్ మైథాలజీలో ఏవైతే విష్ణు అవతారాలు ఉన్నాయో అవన్నీ చూపిస్తూ లాస్ట్ 2 పార్ట్స్ కల్కి 1 కల్కి 2 లాగా వచ్చేట్టు ప్రతి 2 సంవత్సరాలకి, ఇప్పుడు 2025లో ఈ సినిమా వచ్చింది, నెక్స్ట్ పరశురాముడు, నెక్స్ట్ అలా 7 పార్ట్స్ వస్తున్నాయి. సో అందులో ఫస్ట్ పార్ట్ ఇవాళ మనకి పబ్లిక్ ఇంట్రడ్యూస్ చేశారు, మా వే ఆఫ్ టేకింగ్ ఇలా ఉంటుంది అని. కాకపోతే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ హాఫ్ అంతా అసలు కొంచెం ఇరిటేటింగ్గానే ఉంది. అంటే వాళ్ళు తీసిన మూవీ అంతా ఏంటంటే ఏదో కదులుతున్న బొమ్మల్లా ఉంది తప్ప ఒక ప్రాపర్ ఫ్లోలో ఉన్న యానిమేషన్ కనిపించలేదు. అక్కడ ఎక్స్ప్రెషన్స్ మిస్ అయిపోతున్నాయి. యాక్చువల్గా ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి వీళ్ళు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వాడుకుంటే హార్డ్ వర్క్ తగ్గేది. కానీ వీళ్ళు ఎందుకో మరి ఆ 3D టెక్నాలజీనే డిపెండ్ అయ్యి మొత్తం 3D వర్క్, యానిమేషన్ వర్క్ ఎక్కువ పెట్టుకున్నారు. మన ఈవెన్ రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చేసింది మనకి. ఆ టెక్నాలజీ వాడుకుంటే చాలా హార్డ్ వర్క్ తగ్గేది. అయితే ఇదంతా ఫస్ట్ హాఫ్ గురించి. అంటే ఫస్ట్ హాఫ్ చూసాక అసలు సినిమా ఇలా ఉంది ఏంటి అంటే, హొంబాలి నుంచి మనం మంచి క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అనుకుని ఆడియన్స్కి, సెకండ్ హాఫ్ నుంచి కొంచెం ఇంట్రెస్ట్, సినిమా మీద కొంచెం ఇంట్రెస్ట్. ఎందుకంటే సెకండ్ హాఫ్లో కొంచెం మనకి ఆ ఫీల్ జనరేట్ అవుతుంది. ఆ డివోషనల్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అనేది యాక్చువల్గా సెకండ్ హాఫ్ నుంచి. అంటే ఫస్ట్ హాఫ్ అంతా వీళ్ళు ఏదో ఆ యానిమేటర్స్ అందరూ కొంచెం ప్రాక్టీస్ చేసినట్టు అనిపించింది, ఎలా చేయాలి వర్క్ అని. ఆ ప్రాక్టీస్ కూడా ఇలా పెట్టేస్తారు ఫస్ట్ హాఫ్ లాగా. సెకండ్ హాఫ్ నుంచి యాక్చువల్గా వాళ్ళ ఆ బ్యూటీ ఆఫ్ దేర్ వర్క్ అనేది మనకు సెకండ్ హాఫ్లో ఆ ఫీల్ కానీ, ఆ డివోషన్ కానీ ఆడియన్స్కి రీచ్ అవ్వడం, ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది క్యారెక్టర్ తోటి. సో అలా సెకండ్ హాఫ్ అంతా కూడా మంచిగా వెళ్ళింది. ఇంకా క్లైమాక్స్ అయితే ఇంకా బ్లాక్ బస్టర్. క్లైమాక్స్ చాలా బాగుంది. లాస్ట్ 20 minutes చాలా బాగుంటుంది. లాస్ట్ 20 minutes గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే యానిమేషన్ అంటే నెక్స్ట్ లెవెల్ చూపించారు అప్పుడు దాకా ఉన్న సినిమాకి. లాస్ట్ 20 minutes యానిమేషన్కి అంటే ఈ సినిమాలో అన్ని దేవుళ్ళకి సంబంధించి వాళ్ళు 3D క్యారెక్టర్స్ చేసుకున్నారు మోడలింగ్. కాకపోతే ఆ లయన్ క్యారెక్టర్ అవుతుందో దాని మీద ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ డీటెయిల్. అంటే ఆల్మోస్ట్ ఒక హాలీవుడ్, మీరు ఏదైనా పెద్ద సినిమా పేరు చెప్పండి, లయన్ కింగ్ అని ఏదైనా దాంతో పోటీ పడి ఆస్కర్ తెచ్చుకునేంత లెవెల్కి ఈ సినిమా క్లైమాక్స్ ఉంది. సో స్టోరీ టెల్లింగ్ గురించి మాట్లాడుతుంది. అంటే విజువల్ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పారు, అంటే స్టార్టింగ్ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, కొన్ని బాగున్నాయి, 2 segments చెప్పారు. బట్ స్టోరీ టెల్లింగ్ విషయానికి వస్తే ఏంటంటే, మైథాలజీ మనందరికీ తెలిసిందే, భక్త ప్రహ్లాద మనం చిన్నప్పుడు సినిమా చూసాం. సో దానికి దీనికి స్టోరీ టెల్లింగ్లో ఎలా డిఫరెన్స్ ఎలా కనిపించింది? ఇప్పుడు మనందరికీ మనం స్కూల్ ఏజ్లో వీటిలో మనకి చందమామ కథలు అనే బుక్ ఉండేది. అందులో ఉన్న బొమ్మలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి. దానివల్ల మనకి చదవాలనే క్యూరియాసిటీ వచ్చేది. దాంతోపాటు మనకి చిన్నప్పుడు తెలుగు సబ్జెక్ట్ ఇప్పుడు చాలా మంది తీసుకోవట్లేదు, సాంస్క్రిట్ కానీ వేరే లాంగ్వేజ్ తీసుకుంటున్నారు. తెలుగు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ఈ కథ ఖచ్చితంగా వాళ్ళకి తెలుగు బుక్లోనే ఉంటుంది, సిలబస్లో ఉంటుంది. సో అలా ఉంది కాబట్టి ఈ స్టోరీ చాలా మందికి పరిచయమే, తెలిసిన స్టోరీనే. ఇదివరకు ఏంటంటే మనం ఎస్వి రంగారావు గారి సినిమా ఉంది తెలుగులో, చాలా బాగుంటుంది, అది ఇప్పటికి చూసినా ఎక్సైట్మెంట్ ఉంటుంది. అలా కొంతమంది ఆ సినిమా తీశారు, కానీ ఇలా యానిమేటెడ్గా తీసినప్పుడు అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువ కార్టూనిక్ వర్షన్ ఆఫ్ ఎ స్టోరీ టెల్లింగ్ ఇష్టపడతారు కదా చిన్నపిల్లలు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యంగ్ జనరేషన్, ఆ కిడ్ జనరేషన్కి ఎగ్జైటింగ్గా ఉండేలాగా ఈ సినిమాని తయారు చేద్దామని అనుకుని ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు అనిపించింది. సో ఇదే స్టోరీని వాళ్ళు ఆ కిడ్స్ వర్షన్ లాగా మొత్తం కార్టూనైజ్ చేసి తీశారు. సో ఇప్పుడు మాట్లాడుకున్నట్టు స్టోరీ టెల్లింగ్ విషయంలో, సో మీరు ముందు మనందరికీ కథ తెలుసు, మీరు ముందు ట్రైలర్ చూసినప్పుడు ఏ పోర్షన్స్లో ఫోకస్ చేస్తారు అని ఒక అంచనా ఉంటుంది. సో ఇక్కడ ముందు వరాహ అవతారం ఎలా వచ్చింది, ముందు హిరణ్యకశ్యపుడు ఎలా పుట్టాడు, ఏ కారణంతో పుట్టాడు, తర్వాత వరాహ అవతారం ఎందుకు వచ్చింది, ఇలా అన్ని కొన్ని పర్టికులర్ పోర్షన్స్లో ఫోకస్ చేశారు, ఒక్కొక్క చోట హైలైట్ చేశారు. సో మీరు ఒక కథకుడిగా, ముందు కథను ప్రేమిస్తాం కాబట్టి మనం, సో ఆ మూవీ లవర్గా, ఒక స్టోరీ లవర్గా మీకు ఎలా అనిపించింది, సాటిస్ఫై చేసింది ఓవరాల్గా? అది నీట్గా ఫ్లో లాగా చెప్పుంటే బాగుండేది. ఆ ఫస్ట్ హాఫ్ అసలు కన్విన్సింగ్ గా లేదు. దానివల్ల ఏంటంటే మనకు తెలిసిన స్టోరీనే కొంచెం గజిబిజిగా చెప్పారు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ లోనే యాక్చువల్ గా సినిమా స్మూత్ గా వెళ్ళింది. సో సెకండ్ హాఫ్ నుంచి మనం ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే ఆ హిరణ్యకశిపుడు తనకు ట్విన్ బ్రదర్ ఉండడము, వాళ్ళిద్దరు అరాచకం ఎలా ఉంటది, నేనే దేవుడిని డిక్లేర్ చేసుకోవడము, దేవుళ్ళందరూ భయపడిపోవడం, ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు సినిమా చూస్తున్నప్పుడు. సెకండ్ హాఫ్ లో ఆ చిన్న పిల్లవాడి ముద్దు మాటలు, తను కొండ మించి పడిపోతుంటే క్లౌడ్స్ లాగా 2 చేతులు వచ్చి పట్టుకోవడము,
అక్కడి నుంచి కూడా మనకు ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ వి ఇన్వెస్ట్ ఆన్ ద మూవీ, వి స్టార్ట్ ఇన్వెస్టింగ్ అవర్ క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్. అక్కడ కొంతమంది మెల్లిమెల్లిగా రాక్షసులు కూడా వాళ్ళకి తెలియకుండానే దేవుడితో ప్రేమలో పడిపోవడము, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఎక్కడో మనలో ఉన్న దైవత్వాన్ని కూడా తట్టి లేపుతాయి, మనలో కూడా ఒక చిన్న దీపం వెలిగించినట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు మార్వల్ డీసీ లైక్ ఈ రోజు ఫెంటాస్టిక్ 4 మూవీస్ ఒకటి రిలీజ్ అయింది, సూపర్ మ్యాన్ వచ్చింది మొన్న డీసీ. సో ఇలాంటి సినిమాలు వస్తున్న తరుణంలో కిడ్స్ ఎక్కువ లవ్ చేస్తున్నారు, ఇలాంటి వాటికి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళడం ఎంతవరకు బెటర్ అంటారు? క్లైమాక్స్ లో ఆ పవర్ ఆఫ్ లయన్ దైవత్వం వచ్చినప్పుడు చూపించింది ఏ సినిమాలు ఇప్పటిదాకా చూడలేదు. హాలీవుడ్ లో కూడా ఇంత మంచిగా ఎవరు తీయలేదు. ఫిదా అయిపోతారు అందరూ, పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ ఈక్వల్ గా ఫిదా అయిపోతారు ఆ సన్నివేశాలకి. నేను చెప్తాను కదా, ఆ క్లైమాక్స్ ఏతుందో మీరు ఇట్లా అది కట్ చేసి మీరు ఆస్కర్ కి పంపించండి, ఒక డాక్యుమెంటరీ లాగా కొట్టుకొని వస్తుంది ఆస్కర్. యా, అంటే మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. శామ్ సిఎస్ గారు ఇచ్చారంట మ్యూజిక్. సాంగ్స్ అయితే సెకండ్ హాఫ్ లో ఉన్నాయి, ఫస్ట్ హాఫ్ లో మీకు అంత గుర్తుపట్టే సాంగ్స్ లాగా ఉన్నాయి. ఆ ఎండింగ్ లో ఒక పాట బాగుంది, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది త్రూ అవుట్ ఉంది. సో సెకండ్ హాఫ్ లో 3 సాంగ్స్ ఉన్నాయి యాక్చువల్లీ. అంటే పిల్లవాడే ఫస్ట్ ఒక పాట, తర్వాత ఒక పాట, భక్తి పాట డాన్స్ చేసుకుంటూ వచ్చేది, అది క్యూట్ గా ఉంది కొంచెం. యా, ఓకే. సో ఓవరాల్ గా ఏమంటారు? టెక్నికల్ గా అండి, ఇప్పుడు జనరల్ గా ఇలాంటి 3D వర్క్ చేసినప్పుడు అంటే నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ అంటారా, లేదు చిన్నపిల్లల కోసం అంటారా, లేదా ఎవరైనా చూడాల్సిన సినిమా? అడిగిన క్వశ్చన్ కి మంచి ఆన్సర్ ఎట్లా చెప్పొచ్చు అంటే, మనం ఒక పుణ్యక్షేత్రంకి వెళ్తాం కదా, తీర్థయాత్రలు కానీ పుణ్యక్షేత్రంకి వెళ్తాం, తిరుపతి లాంటి ప్లేస్కి వెళ్తాము. మనం ఒక వివిఐపి అయితే డైరెక్ట్ గా మనం తీసుకెళ్లి దేవుడి ముందు నుంచోబెడతారు. మనం ఒక నార్మల్ విఐపి అయితే ఒక హాఫ్ అన్ అవర్ లోపల మనం దేవుడి దగ్గర రీచ్ అవుతాం. ఒక సగటు భక్తుడు అనుకోండి, పెద్ద లైన్ దాటుకొని 1 గంట 2 గంటల్లో ఆ దేవుడిని చూడడానికి వెళ్తాం. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ లో మనకి దేవుడు కనిపిస్తాడు. ఒక సగటు ప్రేక్షకుడిలాగా దీన్ని చూస్తే ఫస్ట్ నుంచి కొంచెం నచ్చకపోయిన ఫస్ట్ హాఫ్ అదంతా చూసుకుంటూ లాస్ట్ 20 minutes విపరీతంగా కన్విన్స్ అవుతారు. మీరు ఒక పుణ్యక్షేత్రంకి వెళ్ళినట్టు ఫీల్ అవుతారు ఆ దేవుడిని చూసి. అదే మీరు ఒక విఐపి అనుకుంటే ఫస్ట్ హాఫ్ మొత్తం టికెట్ కొనుక్కొని, బుక్ మై షోలో టైమింగ్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ హాఫ్ మొత్తం స్కిప్ చేసేసి సెకండ్ హాఫ్ లో థియేటర్కి వెళ్ళండి, కొంచెం విఐపి లాగా. ఇంకా వివిఐపి అయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమాకి వెళ్ళి కూర్చోండి. ఇలా అల్టిమేట్లీ ఆ లాస్ట్ హాఫ్ అన్ అవరే ఆగిపట్టు సినిమాకి. సో ఆల్రెడీ సెకండ్ పార్ట్ కూడా ఆయన ఏంటనేది లాస్ట్ లో గ్లిమ్స్ వదిలేరు, పరశురాముడి గురించి అని చెప్పి. అంటే గ్లిమ్స్ ఏం చెప్పకపోయినా జస్ట్ ఒక టైటిల్ అయితే వదిలేరు. అంటే మీరు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు పరశురాముడి కథ ఇలా చూడడానికి? ఇప్పుడు అంటే అసలు యాక్చువల్గా ఈ క్లైమాక్స్ లాగా సినిమా అంతా ఉంటే ఒక అద్భుతం జరిగేది ఇండియా నుంచి. అది మరి ఎందుకు ఇలా మిస్ అయిందా అని నాకే బాధ అనిపించింది. యాక్చువల్గా 3D వర్క్ చేసేప్పుడు 2D వర్క్ కి 3D వర్క్ డిఫరెన్స్ ఏంటంటే, 2D వర్క్ లో బ్యాక్గ్రౌండ్ కి ఫోర్గ్రౌండ్ కి మనకంత డిఫరెన్స్ ఉండదు, కానీ 3D వర్క్ లో అది 3D కాబట్టి క్యారెక్టర్ని 3D గా డిజైన్ చేశారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ కి డిఫరెన్స్ క్లియర్ గా కన్విన్సింగ్ గా ఉండాలి. ఇక్కడ ఏం చేస్తున్నారు, క్యారెక్టర్ ని కూడా మీరు క్లియర్ గా చూపించి బ్యాక్గ్రౌండ్ కూడా అంతే గ్లోరిఫై చేసి చూపిస్తే కలిసిపోయి డిఫరెన్స్, అసలు కలర్ డిఫరెన్షియేషన్ రావట్లేదు. అక్కడ అట్లీస్ట్ మిడిల్ లో ఒక బ్లాక్ టింట్ టెక్నికల్ గా వాడి ఉంటే అది దాన్ని కొంచెం మరీ ఓవర్ గ్లోరిఫై చేయకుండా క్యారెక్టర్స్ ఎలివేట్ అయ్యేవి, బ్యాక్గ్రౌండ్ కొంచెం డల్ అయ్యేది. ఆ చిన్న చిన్నవి కూడా చూసుకోలేదు వాళ్ళు ఫస్ట్ హాఫ్ లో. కానీ ఆ విష్ణుమూర్తి ఎప్పుడైతే ఆ చిన్నబాబుని ఎత్తుకొని ఆ ముద్దుగా ముచ్చటగా మాట్లాడే ఆ సీన్ ఉందో, అక్కడ మాత్రం వి ఫీల్ సో మచ్ లవ్ ఫర్ ద వాట్ వీఆర్ షోన్ ఆన్ స్క్రీన్. కొన్ని ఏంటంటే మన దేవుళ్ళు ఇప్పుడు మనకి ఎవ్రీ గాడ్ హ్యాస్ దేర్ ఓన్ సిగ్నిఫికెన్స్, ఇంక్లూడింగ్ నారదుడికి కూడా మనం ఒక సిగ్నిఫికెన్స్ మనకు ప్రాధాన్యత ఇస్తాము. అది మరి కొంచెం డీటెయిల్ గా తెలుసుకుని ఉంటే బాగుండేది. ఏం చేస్తారంటే అందరం దేవుని ఒకేసారి స్క్రీన్ మీద పెట్టేసి వాళ్ళకి ఒక రిన్సో ప్యాడ్ లాగా చుట్టూ ఒక ఏరియల్ యాడ్ లాగా ఒక చుట్టూ వైట్ అవుట్ లైన్ వేసేసి, దట్ ఈస్ నాట్ ద వే టు షో గాడ్. అంటే మళ్ళీ ఇవన్నీ మిస్టేక్స్ ఫస్ట్ హాఫ్ లో ఉన్నాయి. అదే సెకండ్ హాఫ్ లో టువర్డ్స్ చూస్తేనేమో దేవుళ్ళ చూపించారు చక్కగా అద్భుతంగా. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ హాఫ్ చూసి తిట్టాలనిపిస్తుంది, సెకండ్ హాఫ్ చూసి ఎల్లో దండేయాలనిపిస్తుంది, షాల్ వేసి సన్మానం చేయాలనిపిస్తుంది. మేబీ వాళ్ళు కొంచెం రియలైజ్ అయ్యి ఉంటారు, స్కేల్ మంది పెద్దదే కొంచెం. అంటే ఎక్కడో వీళ్ళు ఒక క్వాలిటీ టీమ్ ని హైర్ చేసుకున్నారు నాకు తెలిసి. సగం సినిమా అయ్యాక ఆ క్వాలిటీ టీమ్ గైడెన్స్ తోటి వీళ్ళు సెకండ్ హాఫ్ అంతా కూడా ప్రాపర్ గా ముందుకెళ్లారు. ఓకే, సో పరశురాముడికి టైం తీసుకున్న ఈ క్లైమాక్స్ లాగానే కంటిన్యూ అవ్వాలి, లేకపోతే ఇంకా ఫ్రాంచైజ్ మళ్ళా మూత పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.